హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఈ వీడియోలో మంగళగిరిలో ఎన్ని ఐటీ కంపెనీస్ ఉన్నాయి అవి మొత్తం చూపించబోతున్నాను. ప్రజెంట్ మన ముందున్నది మయూరి టెక్ పార్క్. ఇది టోటల్ 8 lakhs స్క్వేర్ ఫీట్ తో G+8 నిర్మిద్దాం అనుకున్నారు. ప్రజెంట్ phase 1 కింద 4 lakhs స్క్వేర్ ఫీట్స్ తో G+8 తో ఇది నిర్మించారు. 80% వర్క్ అయితే కంప్లీట్ అయినాయి. లోపల ఇంటర్నల్ వర్క్ జరుగుతున్నాయి. 2 or 3 months లో అయితే ఈ ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుంది. టోటల్ 5,000 ఎంప్లాయీస్ అయితే ఇక్కడ వర్క్, ఐటీ ప్రొఫెషనల్స్ వర్క్ దొరుకుతుంది. దీని ఆపోజిట్ లోనే NH16 నేషనల్ హైవే గుంటూరు విజయవాడ ఉంది. ఈ రోడ్డు ముందుకెళ్లే కొంది మన లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫీస్ ఉన్నాయి, కొన్ని మెడికల్ రిలేటెడ్ అండ్ ఎడ్యుకేషన్ బోర్డు. డోంట్ స్కిప్ ది వీడియో. టోటల్ ఐటీ పార్క్స్ మొత్తం ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం. ఈ గవర్నమెంట్ ఆఫీసెస్ మన లెఫ్ట్ సైడ్ లోనే రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, కొన్ని లిటిల్ విలేజ్ అండ్ వివాహ భోజనం. ఇప్పుడు మనం ఫ్లైఓవర్ కింద నుంచి మంగళగిరి ఎంట్రన్స్ అవుతాము. ఈ NH16 నేషనల్ హైవే ఫ్లైఓవర్ మన కింద నుంచి లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ మనం. మన ముందు ఉన్నసరికి నేతన్న సర్కిల్. దీని బ్యాక్ సైడ్ ఎన్ఆర్ హాస్పిటల్ ఉంటుంది. దీని ఆపోజిట్ లో డాబా ఉన్నది. ఎన్ఆర్ హాస్పిటల్ దాటిన కాడ నుంచి ఆటోనగర్ స్టార్ట్ అవుతుంది. రీసెంట్ గా మార్చి సుజుకి షోరూమ్ కూడా ఓపెన్ చేశారు, మన లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. పెట్రోల్ బంక్ కూడా ఒకటి ఓపెన్ చేశారు 1 year బ్యాక్. మన లెఫ్ట్ సైడ్ లో కనపడుతుంది మొత్తం ఎన్ఆర్ హాస్పిటల్. ఇటు నుంచే ఎంట్రన్స్ అనమాట ఎన్ఆర్ హాస్పిటల్కి. ఇక్కడ నుంచి వచ్చేసరికి రెస్టారెంట్స్ అండ్ మిగతావి స్టార్ట్ అవుతాయి. లెఫ్ట్ సైడ్ నుంచి ఆటోనగర్కి ఎంత అవ్వచ్చు. ఇప్పుడు వచ్చేసరికి చాలా కంపెనీస్ కూడా ఉన్నాయి లోపల, ఆటోమొబైల్స్ రిలేటెడ్, స్పేర్ పార్ట్స్, చాసిస్ రిలేటెడ్ ఎనీ వర్క్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఫర్నిచర్ షోరూమ్స్ కూడా ఉన్నాయి లోపల, మ్యానుఫ్యాక్చరింగ్. దీని ఆపోజిట్ లో కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కొన్ని అపార్ట్మెంట్స్, చూస్తున్నారు కదా అది. ఈ రోడ్ అయితే అంతకుముందు సింగిల్ వేనే ఉంటుంది, కానీ ఇది బాగా అప్డేట్ చేశారు 4 way. మనకి లెఫ్ట్ సైడ్ లో కనిపించేది ఆల్ఫా రెస్టారెంట్. రైట్ సైడ్ లో హలో ఇడ్లీ ఉంది. మనకి లెఫ్ట్ సైడ్ లో కనిపించే ఇక్కడ నుంచి మొత్తం ఆటో నగర్ అంటారు. మన రైట్ సైడ్ లో మొత్తం ఐటీ పార్క్ అండ్ గవర్నమెంట్ ఆఫీస్ ఉన్నాయి మొత్తము. ఇప్పుడు మనం రైట్ సైడ్ లో కనపడేది ఎపిక్. ఇది ఎంట్రీ అనమాట లోపలికి. ఎపిక్ అంటే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. ఇక్కడ నుంచి ఐటీ పార్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది యాక్చువల్లీ మొత్తం 2.26 acres లో ఉంది పార్క్ మొత్తం. 10 crores అయితే ఖర్చు అయింది ఇది మొత్తం నిర్మించడానికి. టోటల్ 11 floors. దీని ఆపోజిట్ లో పార్క్ ఉంటుంది. ఇది మొత్తం పార్క్. ఇక్కడ ఓన్లీ ఐటీఏ కాదు, ఆటోమొబైల్ రిలేటెడ్ చాలా ఇండస్ట్రియల్ కంపెనీస్ కూడా ఉన్నాయి మన రైట్ సైడ్ లో. కొంచెం ముందుకు వెళ్తే డేటా సెంటర్ కూడా ఉంది. ఇప్పుడు మన రైట్ సైడ్ లో వచ్చే మొత్తం ఐటీ కంపెనీస్, వరుసగా 3 కంపెనీస్ ఉంటాయి ఇక్కడ. ఇది వచ్చేసరికి మెడికల్ రిలేటెడ్. ఇది మనకు కనపడుతుంది, ఇది సాఫ్ట్ ఐటీ కంపెనీ ఇది.
దీని పక్కన ఎలక్ట్రానిక్స్ ఉంటుంది. ఇది దాని పక్కనే అఫిలియేట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటుంది. దీనికి ఆపోజిట్లో నిధి భవన్ ఉంటుంది. ట్రెజరీ రిలేటెడ్ ఇవన్నీ మొత్తం గవర్నమెంట్ రిలేటెడ్ ఉంటాయి ఆఫీసులు. ఇది వచ్చేసరికి హెచ్సి కార్పొరేషన్. ఇది ఒక ఐటీ కంపెనీ. ఇది యాక్చువల్లీ వచ్చేసరికి బిఎండబ్ల్యూ షోరూమ్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు మన రైట్ సైడ్ లో కనపడుతుంది ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ. మన సైట్ లో కనపడేది పిక్ పార్క్. మంగళగిరి మొత్తానికి ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ పిక్ అనేది. మన లెఫ్ట్ సైడ్ లో కనపడుతుంది కదా పెద్ద బిల్డింగ్, అది అదే హెచ్సి కార్పొరేషన్. అమరావతి గురించి మోర్ అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. అలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ చేయండి, ఇదైతే షేర్ చేయండి. మన లెఫ్ట్ సైడ్ లో కనపడుతుంటే బిఎండబ్ల్యూ షోరూమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.